హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ మాయాసభ వెబ్ సిరీస్ రివ్యూ స్టార్టింగ్ బై ఆది పినిశెట్టి, చైతన్యరావు. ఇద్దరు లెజెండరీ సీఎంస్ యొక్క జీవిత ఆధారంగా తీసిన ఒక కల్పిత కథలా చూపించిన ఇది నిజమే అని అందరికీ తెలిసిన విషయం. అలా వరకు నిజాలే చూపించారు, అంతలా మనల్ని అట్రాక్ట్ చేశారు. ఈ సిరీస్ ఎంత బాగుందంటే ఈ సిరీస్ ఓపెన్ చేసిన విధానమే చాలా హైలైట్ గా ఓపెన్ చేశారు. చాలా హై ఇచ్చే మూమెంట్ తోనే సిరీస్ ఓపెన్ చేశారు. అక్కడ కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు స్టార్టింగ్ లోనే. తర్వాత పరిమాణాలు ఎలా ఏర్పడాయి అన్నదే మిగిలిన కథ. సింపుల్ గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రెజెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ ప్రాణ స్నేహితుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి లెజెండరీ సీఎం, వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులుగా ఎలా ఉన్నారు, ఎలా కలిసివారు, తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు ఎలా జరిగాయి, అసలు రాజకీయాల్లోకి వీళ్ళిద్దరు ఎందుకు వద్దాం అనుకున్నారు, వాళ్ళకి కులం అనే ప్రాతిపదిక ఎలా ఎదురైంది, దాని నుంచి అధిగమించి వాళ్ళు లెజెండరీగా ఎలా మారేది అన్నది చెప్పడమే ఈ కథ. దేవగడ్డ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ చాలా బాగా రాసు. ఎలివేషన్ అంటే స్టోరీ పరంగా ఎలివేషన్ ఏ ఉండదు, కానీ అక్కడున్న సిచ్యువేషన్ వాళ్ళకు అనుగుణంగా మార్చడాన్ని స్క్రీన్ ప్లే అండ్ నెరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ లో దీనికి మనం మంచి మార్కులు వేయచ్చు. మిగిలిన కథ పరంగా ప్రతి ఒక్క పాత్రలు కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రల ప్రకారం బాగా చేయాలి. దాన్ని బట్టి కూడా ఈ సిరీస్ ఇంకా బాగా నచ్చింది. అందులో తెలుగు నేటివిటీకి కూడా చాలా మందికి ఆదర్శంగా తీసుకుంటారు, మెయిన్ గా రాజకీయాల్లోకి రావాల్సిన ప్రతి ఒక్కరు. సో ఇలాంటిని బాగా చూపించారనమాట. అప్పుడున్న వాళ్ళ కండిషన్స్ ఎలా ఉండేవి, అప్పట్లో ఉన్న ప్రతి రౌడీజం, ఫ్యాక్షనిజం, తర్వాత సెంటర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా ఆంధ్రప్రదేశ్ మీద ఉండేవి. ఆ టైంలో ఎన్టీఆర్ ఎలాగా ఆంధ్ర రాష్ట్రానికి కొత్తగా ఒక పార్టీ పెట్టాలనుకున్న విషయాలను కూడా బాగా నీట్ గా చూపించారు. స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ వెళ్ళడం వల్ల మనకి క్లియర్ గా అర్థమవుతుంది మనకు అక్కడున్న ప్రాబ్లమ్స్ అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది, వాళ్ళు వీళ్ళు ఎలా ఎదుర్కొన్నా. ఇంకో విషయంలో డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, అదే ట్రూత్ చెప్పడంలో చాలా వరకు 100% నిజాలు చెప్పి. ఏంటంటే రాజారెడ్డి కోసం అక్కడున్న సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితుల్లో రాజారెడ్డి కత్తి పెట్టాడు, సంజయ్ గాంధీ కోసం ఒక నిజం చూపించారు. అదైతే డేరింగ్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో సంజయ్ గాంధీ ఆధ్వర్యంలో కొన్ని లక్షల మందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించారనమాట. నాకు తెలిసి ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని కోసం ఒక సినిమాలో లేక వెబ్ సిరీస్ లో చూపించాలనే సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆ టైంలో వాళ్ళకున్న పవర్ బట్టి అందరిని నోరు నొక్కేశారు. ఎమర్జెన్సీ టైంలో చాలా మందిని అరెస్ట్ చేశారు. దానికోసం స్పెషల్ గా చెప్పుకోవచ్చు అనమాట. అంత ప్రాబ్లం క్రియేట్ అయింది భారతదేశం మొత్తం. ఐరా అంటే ఇండియా, ఇండియా అంటే ఐరా అని. మాయాసభ వెబ్ సిరీస్ లో ఐరా అనే క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారో, ఎవరి కోసం ఉన్నదో అందరికీ తెలిసిన విషయం. దీనికోసం స్పెషల్ గా చెప్పాల్సిన విషయం లేదు. ఆ టైంలో ఆ స్లోగన్ ఎంతలా వైరల్ అయ్యిందంటే ప్రపంచం మొత్తం ఆ వ్యక్తి కోసం ఎదురు చూసేలా ఎదురయ్యింది. ఒక డిక్టేటర్షిప్ గా ఆ మనిషి చేయడం వల్ల ఈ రోజుకి చాలా మంది బాధపడుతున్నారనే విషయం తెలియజేయాలి ప్రతి ఒక్కరికి. సిరీస్లో ఇంకా బాగా నచ్చింది ఇంకో విషయం ఏంటంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగా చూపించారు, చాలా బాగా రాసుకున్నారు. వీళ్ళకున్న బ్యాక్ స్టోరీస్ కూడా చాలా బాగా సింక్ అయ్యేటట్టు రాసుకున్నారు. నిజం జరిగినా కూడా దాన్ని డ్రామాటిక్గా మనకి చూపించిన విధానం చాలా బాగుందనే చెప్పాలి. నెక్స్ట్ వీళ్ళతో స్టోరీస్తో బ్యాక్గ్రౌండ్లో దేవకట్టకి దీనికి 5 out of 5 ఇవ్వాలి. నెక్స్ట్ వీళ్ళతో స్టోరీస్తో బ్యాక్గ్రౌండ్లో మిగిలిన స్టోరీస్ కూడా నడుస్తాయి. లైక్ వంగవేటి రంగ, వంగవేటి రాధ, తర్వాత గాంధీ నెహ్రూ స్టోరీ, వాళ్ళ కాన్ఫ్లిక్ట్, తర్వాత ఓబుల్ రెడ్డి, నెక్స్ట్ పరిటాల రవి కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్లు కూడా అప్పుడున్న రాజకీయ పరిస్థితులకి ఎలా ఇంక్లూడింగ్ అయ్యాయి, వాళ్ళు ఎలా ఎదిగారు, తర్వాత వాళ్ళు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారో విషయాలు కూడా చాలా బాగా చూపించారు. వాళ్ళు యాక్టింగ్ చేసిన యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. దానికి కూడా మంచి మార్కులు వేయచ్చు. ఇంకా ప్రతి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. వాటికి ఎటువంటి ప్రాబ్లం లేదు. బడ్జెట్ పరంగా కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చేమో, ఎందుకంటే తక్కువ బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ తీసారేమో అని నాకు అనిపించింది. మిగతా అన్ని క్వాలిటీస్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో బాగాలేదని అనిపించలేదు, కొన్ని సిచ్యువేషన్ లో ఓకే, మరీ బ్రహ్మాండంగా ఉందని చెప్పడానికి లేదు. మిగిలినదంతా బాగానే ఉంది. ఒక సాంగ్ కూడా పెట్టారు, ఆ సాంగ్ తగ్గట్టు సిచ్యువేషన్ కూడా అంతగానే ఎక్కలేదు. ఇంకొక మిస్టరీస్ థింగ్ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక లవ్ అఫైర్ ఉంది. ఆ లవ్ అఫైర్ ఒక హీరోయిన్.
అది ఎవరు అన్నది తెలియదు. మరి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మిస్టరీస్ కూడా చాలా వరకు చూపించారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందిరాగాంధీని డైరెక్ట్గా విలన్ కింద చూపించారు, సంజయ్ గాంధీని కూడా విలన్ కింద చూపించారు. మరి అంత విలన్ కింద చూసే విధానం నచ్చలేదు నాకు కొంచెం విధంగా. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో డిక్టేటర్షిప్ యూజ్ చేసిన ఆ సిచ్యువేషన్ అలా చేయడం వల్ల ఇండియాకి చాలా మేలైంది. ఆ విషయం కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం. 1971లోని ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఇందిరాగాంధీ చేసిన డెసిషన్ మేకింగ్ ఇప్పటికీ చాలా వరకు చెప్పుకుంటారు. ఈ సిరీస్ లో వీళ్ళిద్దరు క్యారెక్టర్లు మెయిన్ హైలైట్ గా చూపిస్తారు. మిగిలినవన్నీ దడదగా వస్తాయి కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండేటట్టే చూపించుకున్నారు. ఇంకొకటి సాయి కుమార్ చేసిన ఎన్టీఆర్ క్యారెక్టర్ అయితే చాలా తక్కువ రోలే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2 ఎపిసోడ్లో వస్తారు. ఒక ఎపిసోడ్లో పార్టీ పెడుతున్నాడని చెప్తాడు, ఇంకో పార్టీ విడిపోతున్నాడనే చూపించేస్తారు అంతే. ఎక్కువ చూపించరు. పార్ట్ 2లో ఏమైనా చూపించే ఛాన్స్ ఉంది. పార్ట్ 2లో ఎపిసోడ్ను స్కిప్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే అది లక్ష్మీ పార్వతి ఎపిసోడ్, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి వీళ్ళిద్దరు ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. సర్టెన్ సిచ్యువేషన్ వస్తుంది, ఇప్పుడు ఎనిమీస్గా మారిపోతారు. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేది పార్ట్ 2 కూడా చూపిస్తారు. యుద్ధం నీ ధర్మం అని చెప్పిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చంద్రబాబుతో చెప్పి ఈ సినిమాని వెబ్ సిరీస్ని ఎండ్ చేశారు. మీకు ఇస్తున్న నేను రేటింగ్ 3.25/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2 కోసం నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. పార్ట్ 3 కూడా వస్తుంది.